నమస్తే ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. కాకినాడ నుంచి వారానికి మైసూరుకి వెళ్లే రైలును కాకినాడ పార్లమెంట్ సభ్యుడు తంగళ ఉదయ్ శ్రీనివాస్ జెండా ఊపి ప్రారంభించారు. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే పెద్దాపురం మండలంలో ఆధ్వర్యంలో ఘనంగా సిఐటి మేడే దినోత్సవం సందర్భంగా పిఠాపురం ఆర్టీసీ కేంద్ర ప్రభుత్వం ఇటీవల కార్పొరేటర్లకు అనుకూలంగా కార్మిక హక్కు ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో శేషహోమం, పూర్ణాలు, గౌరీ పూజ. కాకినాడ నుంచి వారానికి మైసూరుకి వెళ్లే రైలును కాకినాడ పార్లమెంట్ సభ్యుడు తంగళ ఉదయ్ శ్రీనివాస్ జెండా ఊపి ప్రారంభించారు. శుక్రవారం కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్లో నిర్వహించిన రైలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంపీ తంగళ్లతో పాటు ఎమ్మెల్సీ కారి పద్మశ్రీ నారాయణ హాజరయ్యారు. ఈ రైలు కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ నుండి సోమ, శుక్రవారాల్లో ఉదయం 9 గంటలకు బయలుదేరి వెళుతుంది. ఈ సందర్భంగా ఎంపీ తంగళ ఉదయ్ మీడియాతో మాట్లాడుతూ ఈ రైలు ప్రయాణం వల్ల ఎంతో మందికి ఉపయోగంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ సూపర్వైజర్ కె శ్రీనివాసరావు, సిసిఎస్ ఈవి సుబ్బారావు, అలాగే సిఆర్ఎస్ మోహన్ కుమార్, సిటిఐ డి సుబ్రహ్మణ్యం, టెలికాం జేఈ కె ప్రద్యుమ్న, టిటిఐ టిఆర్ సాగర్, ఎలక్ట్రికల్ సత్యనారాయణతో పాటు జనసేనకు చెందిన పలువురు నాయకులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. అందరికీ కూడా ధన్యవాదాలు. డన్ స్టార్ట్. అందరికీ గట్టిగా మాట్లాడనా? మంచి పని చేసావనా? అందరికీ నమస్కారం. ఈరోజు కాకినాడ టౌన్ నుంచి మైసూరు వెళ్ళే ఎక్స్ప్రెస్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. నేను, ఎమ్మెల్సీ పద్మశ్రీ గారు, అలాగే స్టేషన్ అఫీషియల్స్ అందరూ, మా జన సైనికులు, వీర మహిళలు వీళ్ళందరూ ఉండొచ్చు. అందరూ కూడా ఒక మంచి కార్యక్రమంలో మార్నింగ్ 9 o'clockకి ప్యాసింజర్స్ అందరూ ఎక్కిన తర్వాత ట్రైన్ వేవ్ ఆఫ్ చేసి, సో ఇది ఒక చాలా ప్రైడ్ మూమెంట్. దీనివల్ల అంటే కాకినాడ టౌన్లో మొదలైన ట్రైన్ రాజమండ్రి, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, భీమవరం, అలాగా విజయవాడ, హైదరాబాద్ అండ్ మైసూర్ వరకు, అంటే మీరు గమనించవచ్చు సుమారు 32 స్టేషన్లకి
అంటే వేలాది మందికి ఉపయోగపడే విధంగా ఈ ట్రైన్ని పర్మనెంట్ చేయడం జరిగింది. 450 నుంచి 150కి తగ్గించడం, అలాగే 950 నుంచి 450 రూపాయలు 500 రూపాయల వరకు తగ్గించడం, అంటే ట్రావెల్ చేసే వేలాది మంది ప్రజలందరికీ కూడా వినియోగించుకునేలాగా అండ్ హెల్ప్ అయ్యేలాగా, యూజ్ అయ్యేలాగా, అంటే స్టూడెంట్స్ వెళ్తారు, ఇందులో ఫార్మర్స్ వెళ్తారు, అలాగే మన బెంగళూరులో ఉన్న లేకపోతే హైదరాబాద్లో ఉన్న పిల్లల్ని చూడటానికి పేరెంట్స్ వెళ్తారు, లేకపోతే ఉద్యోగాలు చేయడానికి వెళ్తారు. వీళ్ళందరికీ కూడా ఎంతో భారం తగ్గించి ఈ ట్రైన్ పర్మనెంట్ చేయడం జరిగింది. కాకినాడ పార్లమెంట్లో అంటే 4 అమృత్ భారత్ స్టేషన్స్ ఆల్రెడీ 75 కోట్ల రూపాయలతో సామర్లకోట, తుని, కాకినాడ అంటే ఆల్మోస్ట్ పూర్తి అయిపోయినాయి. ఇనాగ్రేషన్స్కి రెడీగా ఉన్నాయి. అండ్ పిఠాపురం కూడా మొన్నే అమృత్ భారత్ స్టేషన్లో శాంక్షన్ అయింది. 28 రైల్వే వర్క్స్, అంటే పాస్లు కానివ్వండి, వర్క్స్ కానివ్వండి, ఇట్లా ఎప్పటి నుంచో 30-35 ఏళ్ళ నుంచి ఆగిపోయిన వర్క్స్ని 28 వర్క్స్ని కేవలం ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాగానే కంప్లీట్ చేయడం జరిగింది. తునిలో 88 crores పెట్టి రైల్వే ఓవర్ బ్రిడ్జ్కి శాంక్షన్ తెచ్చుకున్నాం. అలాగే మొన్న కాకినాడ పార్లమెంట్ గురించి పార్లమెంట్ సమావేశాల్లో March 16th మాట్లాడుతూ కోస్టల్ కారిడార్ రైల్వే లైన్ కూడా ఏర్పాటు చేయవలసిందిగా, అంటే డిపిఆర్ స్టేజ్కి తీసుకొచ్చే విధంగా రైల్వే మంత్రి గారిని నేను పార్లమెంట్ సాక్షిగా అడగటం జరిగింది, కోరటం జరిగింది, డిమాండ్ ఫర్ గ్రాంట్స్లో కోరటం జరిగింది. అండ్ తుని రైల్వే అండర్ బ్రిడ్జ్ కూడా రోజుకి 40,000 మంది క్రాస్ అవుతూ ఉంటారు. దాన్ని కూడా ఇందులో రిక్వెస్ట్ చేయడం జరిగింది. అంటే కొంచెం పెద్ద ప్రాజెక్ట్స్ అయ్యేసరికి మినిస్టర్ గారితో పర్టికులర్గా వెళ్ళి అడగటం, రిక్వెస్ట్ చేసుకోవటం, ఫాలోఅప్ చేసుకుంటాం. అంటే సెంటర్లో ఎప్పుడైనా సరే మన స్టేట్కి ఇంపార్టెన్స్ తెలిసి ఉండాలి. పనులు అవ్వాలి అంటే మన నాయకత్వం మీద, స్టేట్ నాయకత్వం మీద నమ్మకం ఉండాలి. అలాగే మన స్టేట్ అండ్ సెంటర్ రిలేషన్ ఎప్పుడూ బాగుండాలి. మినిస్టర్స్తో ఫాలోఅప్ చేయాలి. ఇవన్నీ కూడా స్టేట్ సంబంధాలు సెంటర్తో ఎలా ఉన్నాయో మీ అందరికీ తెలుసు. అక్కడ ఎన్డీఏ, ఇక్కడ ఎన్డీఏ 3 పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నది. అలాగే నా వరకు నేను కూడా వచ్చి మాట్లాడటమే కాకుండా అక్కడున్న ప్రతి స్టేజ్లోని వెళ్ళి ఫాలోఅప్ చేసుకుంటూ దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటే నార్మల్గా అయ్యే పని కన్నా ఇది చాలా తొందరగా అయిపోతుంది. సో అలాగే నేను ఎలక్షన్లో ఇచ్చిన హామీ లాగే కాకినాడకి కష్టపడి పనిచేస్తాననే విధంగా, అండ్ ట్రైన్స్ని తీసుకురావటం కానివ్వండి, పిలిగ్రిమ్స్ అంటే కుంభమేళా జరిగినప్పుడు ఇక్కడి నుంచి స్పెషల్ ట్రైన్స్ని కోరటం కానివ్వండి, ట్రైన్స్ నిండిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇంకొక ట్రైన్ అడిగటం. మనకి రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు కూడా చాలా బాగా సహకరిస్తూ, కాకినాడ పార్లమెంట్ అంటే ఆయనకు కూడా నిజంగా ఏదో ఒక ఇష్టం ఉన్నట్టుగా బిహేవ్ చేస్తూ అందరికన్నా ముందు మనకి శాంక్షన్ చేయటం, అలాగే ఏది కోరినా సరే ఇమీడియట్లీ అప్రూవ్ చేసే విధంగా రైల్వే మంత్రి గారు కూడా సహకరిస్తున్నందుకు అశ్విని వైష్ణవ్ గారికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ రానున్న రోజుల్లో కూడా కాకినాడలో ఇంకా ఎన్నో డెవలప్మెంట్స్, అంటే రైల్వే డిపార్ట్మెంట్, రైల్వే మినిస్ట్రీ అండర్స్లో ఇంకా తీసుకెళ్తాం. అలాగే ఎవరైనా పార్లమెంట్కి వెళ్ళే ముందు మీ పత్రికే మిత్రులందరూ కూడా నిజమైన ఇబ్బందులు ఏమైనా ఉన్నా సరే నెక్స్ట్ మాన్సూన్ సెషన్ స్టార్ట్ అయ్యే ముందు నాకు గనక పట్టుకొచ్చిస్తే నేను అవి కూడా నిజంగా తీసుకుని వెళ్ళే విధంగా కృషి చేస్తూ పనిచేస్తానని చెప్పి ఈరోజు నిజంగా వారణాసికి, 1 న్యూఢిల్లీకి, షిరిడీకి కూడా ప్రాక్సిమిటీ పెంచమని చెప్పి, అలాగే ఎన్నో ఇప్పటి వరకు లేని స్టాప్స్ అన్నిటిని కూడా జన్మభూమి కానివ్వండి, రత్నాచల్ కానివ్వండి, నాందేడ్ కానివ్వండి, ఇవన్నిటిని సామర్లకోట, తుని, గొల్లప్రాళ్ళు అవన్నిటిలో కూడా ఆపటం కూడా జరిగింది. స్టాప్స్ తీసేసే ప్రక్రియలో కూడా కొత్త స్టాప్స్ని మన కాకినాడ పార్లమెంట్లో ఆగేలాగా ట్రైన్స్ని, అలాగే మన వారణాసికి, షిరిడీకి ప్రాక్సిమిటీ పెంచేలాగా వారణాసికి కొత్త ట్రైన్, అండ్ జోధ్పూర్కి కొత్త ట్రైన్, తిరువనంతపురంకి కొత్త ట్రైన్, అండ్ న్యూఢిల్లీకి కొత్త ట్రైన్ని కూడా ఈ మాన్సూన్ సెషన్స్లో సార్కి వెళ్ళి సబ్మిట్ చేయడం, లేకపోతే అంతకన్నా ముందు వెళ్ళినా సరే వెళ్ళి పర్సనల్గా వెళ్ళి కలిసి రిక్వెస్ట్ చేసి కాకినాడ నుంచి ఇవన్నీ పెద్ద ఊర్లకి వెళ్ళేలాగా, అందరికీ ఉపయోగపడేలాగా నేను మళ్ళీ ప్రపోజల్ పెట్టి అది తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తాను. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించబడుతోన్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు తెల్లవారుజామున 4 గంటలకు శేషహోమం, కోట్నాలో గౌరీ పూజ నిర్వహించారు. అలాగే 7:30 పంపా శ్రోవరం వద్ద ఉన్న
వేదికపై శ్రీ స్వామి అమ్మవార్లను ఆసీనులుగా ఉంచి వివిధ రకాలైన సుగంధభరిత పుష్పములతో అలంకరించి విశేష పూజలు నిర్వహించి అనంతరం పంపానది నందు చక్ర స్నానాన్ని వేడుకగా నిర్వహించారు. పంపానది నందు ఒక వేడుకను ఏర్పాటు చేసి పైన శ్రీచక్రానికి అభిషేకం చేస్తుంటే కింద భక్తులు స్నానం చేశారు. ఇది నూతనంగా ఉందని భక్తులు ఆనందపడ్డారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్, ఆలయ కార్యనిర్వహణాధికారి నల్ల సూర్య చక్రధర్రావు, ఏసీలు, డీసీలు, ఏఈఓలు, పర్యవేక్షణ అధికారులు, ఇతర సిబ్బంది, భక్తులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. దేవి శతమూలా శతాంగురా సర్వహరతమే పాపం దుష్వ అహోరాత్రే శివే స్యాగం ఉత్తరేషు భగర్మణ్య విధర్మస్తు ఉత్తరాహారస్తు ఉత్తరోత్తరాసుభాక్రియా సత్యంజ సమరోగా విగ్రహాభిలింగ దేవిష్టమురోగా సర్వే దేవాచార్య వేదాయజ్ఞ దక్షిణాశుప్రియంగ బ్రహ్మజ బ్రాహ్మణాశ్రే ప్రియతా వేదా భగవాన్ నారాయణః వేదా వ్యోమమే శ్రీయం ప్రియామి తస్మాత్ విరాజాయత విరాజే ఆపోహిష్టామయో భవస్తామో యగధానా హేరణా విచక్షసే యోస్యాయాజ్ఞాద్యాయాభిద్యామి సమగోరాజానం వర్ణమగ్రమన్వారభామహే ఆదిత్యానిష్టమసోర్యం బ్రహ్మణాక్షేమ్యేశ్వరుషణీనాం అపోయాజామి భేషజం శ్రీదు అంతరిక్షగో శాంతం తత్ఆయన శాంతం తన్మే శాంతగో జగో జవేతు యో శాంతాదాదిత్యాది శాంతాదామే శాంతాదిగో జవేతు పృథివీ విశ్వమారః విశ్వమిదం మృణాలి ఇంద్రస్యాత్మాని పంచహోతా అమృతం దేవానామాని పురాణాం ఇంద్రగోరాజాయవందం అతస్య వరే కవిహర్వాంగీనాంతకోశకం పుష్పమాపురాణవల్పం ప్రజాం పశూన్ ధరామి అస్మాకం దదాతు శ్వేతో లక్ష్మి పరిసర్వం బభూవ స్వామి ద్రవవతి అస్మిరామహలాయ శ్రీయం సహదేవ సవిత్తమః వేరంగాయ అన్వామన్యోగ్రమజేయాహం స్వాతమర్పణలేయాయమేహి అయంతే అస్యోవే త్రైవాంగుదేవేన స్వహయం శివాయ నచకం ఏకో మహోరామసుమన్యమే విషం విషం యథయసంస్యాధి అభృత్వర్పయాదివ్యార్యంజమం గంఘోతం అదస్య లక్ష్మి యోజాప్పావకాస్తానః పశ్యకృస్యోనాభవంతు యాసాం దేవాదివి గణ్వంతి పశ్యన్యాంతరిక్షే బహుధా భవంతి యా పృథివీం వయసోన్వంతి సకలాస్తానః పశ్యకృస్యోనా భవంతు స్వేన వాచక్షుషా పశ్యాదురం యదావః ఆపోహిష్టామయో భవస్తానమూర్చేదధార మహేనాయ చక్షుషే యోగశ్వ రాయస్వాసగో సహస్రిణం ఏతే సహస్రమయుతం వాచా మృత్యోర్త్యాయ హన్వరే సుప్రయసంగురు మృత్యోపక్షుధం అపేతశ్రమధన్యై Okay.
కొంచెం జై సత్యదేవ జై సత్యదేవ. మేడే దినోత్సవం సందర్భంగా పిఠాపురం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నుండి ర్యాలీగా ఉప్పాడ బస్టాండ్ వరకు వెళ్లి అక్కడ సిఐటి జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటి మండల కన్వీనర్ కె చిన్న మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల కార్పొరేటర్లకు అనుకూలంగా కార్మిక హక్కు చట్టాలు తీసేసి కేవలం 4 లేబర్ కోడ్లను చేసి కార్మికులను మరింత పని గంటలు చేయాలని నిర్ణయం తీసుకురావడానికి కార్మికులంతా వ్యతిరేకిస్తున్నారని, బ్రిటిష్ వారి కాలం నుండి పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలు యథావిధిగా కొనసాగించాలని, అలాగే ప్రతి ఒక్క కార్మికులకు కనీస వేతనం కింద 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికులకు 8 గంటల పని విధానం అమలు చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు కోనేటి రాజు, నాగేశ్వరరావు, పప్పులు వీరబాబు, కె మణి, శ్రీమంతుల సత్యబాబు, కొల్లు రాజారావు, అంగన్వాడీ నాయకులు విజయశాంతి, వెంకటలక్ష్మి, ఆర్ బేబీ, డి సత్యనారాయణ, గోవింద్ తదితరులు పాల్గొన్నారు. అన్ని రంగాలు కూడా చాలా బాగా వచ్చేయండి. ఇవాళ ఎందుకో మరి అన్ని సంఘాలలో కానీ మరి ఎందుకు ఇంకా నిరాశగా వచ్చారు ఈ ప్రభుత్వం అంతా వేరేలా లేదు. కానీ 10 గంటల విధానం పెట్టింది కూడా కార్మికులు ముందుకు రాకుండా కూడా పని చేసుకుంటామా అన్నది అయితే చాలా ఓకే. మరి అసలు మన కార్మికులకు కూడా తెలిసి ఈ మేడే ఎందుకు వచ్చిందో, ఈ మేడే ఇలాంటి అమలు చేసినప్పుడు పరిజనాలు మనకి టైము అది కేటాయించి ఇంత పరిజనాలు ఇంత చేయాలని అమలైన జీవోని కూడా మనం రద్దు చేయాలని ముందుకెళ్ళడం పోయి ఈరోజు పనిలో కూడా పని చేసుకుంటూ ఇంతమంది కార్మికుల నుంచి కూడా ఈ రోజున ప్రపంచ కార్మికుల పండగ దినోత్సవం మేడే పిఠాపురం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఉప్పర్ బస్ స్టాండ్ వరకు ర్యాలీగా చేసుకుంటూ కార్మిక వ్యతిరేక విధానాలు తీసుకొస్తున్న కేంద్ర ప్రభుత్వం నశించాలి, అలాగే కార్మికులకు భద్రత కల్పించాలని నినాదాలు ఇచ్చుకుంటూ ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా సిఐటిగా కార్మికులంతా ఈరోజు కుటుంబం కోసం సాగాలంటే కనీసం నెలకే 26,000 రూపాయలు వేతనం ఇవ్వాలి. కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది, రోజుకి 178 రూపాయలు ఇస్తే సరిపోతుంది అని కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం చేసింది. నీతి ఆయోగ్ కమిటీలో కూర్చొని 178 రూపాయలు మీరు రోజుకి కనీస వేతనం ఇస్తాను అని చెప్పినప్పుడు మరి ఎమ్మెల్యేకి ఎంపీకి ఎందుకు 3 లక్షలు సుమారు జీతాలు ఇస్తున్నారు అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఈ రోజున కార్మికులు కష్టపడి శ్రమ అనేది చేస్తేనే ఈ రోజున ప్రభుత్వాలు మనుగడ సాగిస్తూ ఉన్నాయి. అటువంటి ప్రభుత్వాలు మనుగడ సాగించే కార్మిక సంక్షేమ చట్టాలు చేయవలసింది పోయి కార్మికుల మెడ మీద కూర్చొని మీరు 8 గంటలు కాదు 12 గంటలు పని చేయండి అని ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం, అలాగే దానికి వంత పాడుతున్న రాష్ట్ర ప్రభుత్వం కూడా తగిన బుద్ధి కార్మికులు చెప్తారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి 8 గంటల పని, 8 గంటల నిద్ర, 8 గంటల విశ్రాంతి అని ఒక 24 గంటలు ఒక చట్టం ఉన్నది. ఆ చట్టాన్ని ఈ రోజున కార్పొరేటివ్ సంస్థలకు, బడా పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తూ కేంద్ర ప్రభుత్వం కార్మికుల శ్రమను మరింత దోచుకునే అవకాశం తీసుకుని ఈరోజు కార్మికుల మెడపైన కత్తి పెట్టి మీరు చేస్తారా లేదా అనే ఒక 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. 29 కార్మిక చట్టాలు తీసేసి కేవలం 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. ఆ 4 లేబర్ కోడ్లు కార్మికులకు అనుకూలంగా, కార్పొరేట్కి అనుకూలంగా కార్మికులకు నష్టాలు చేకూర్చే విధంగా ఈరోజు ఉన్నది. పనిచేస్తున్న దానికి సమాన వేతనం ఇవ్వండి అని అడిగితే యాజమాన్యం కేసులు పెడతారు. యాజమాన్యం కేసులు పెట్టారని లేబర్ డిపార్ట్మెంట్ గారికి, కలెక్టర్ గారి గారికి వెళ్ళే అవకాశం లేకుండా ఈ 4 లేబర్ కోడ్లు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. కాబట్టి ముఖ్యంగా ఒకటి చెప్తా ఉన్నాం మేము,
కార్మికులు కానీ తెలుసుకుంటే ఎటువంటి ప్రభుత్వాలన్నా రాజరికాలన్నా భూస్థాపితం అవుతుందని చెప్పేసి గతంలో భవిష్యత్తులో చూసుకుంటూ ఉన్నాం. మనం ఈ రోజున స్కీమ్ వర్కర్లో పనిచేస్తున్న వాళ్ళకి 11,500 రూపాయలు 7,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. వాళ్ళకి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. అలాగే బాలికా శిశు సంరక్షణ పథకాన్ని మెరుగుపరచాలని చెప్పేసి ఈ యొక్క మేడే సందర్భంగా వినాదాలు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రోజున భవన నిర్మాణ కార్మికులకి సుమారు 6 సంవత్సరాలుగా పోరాటం చేస్తేనే కానీ ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం సంక్షేమ బోర్డు అమలు చేయలేదు. ఈ సంక్షేమ బోర్డు అమలు చేసి గతంలో ఇచ్చి 4 పథకాలు ఇస్తామని చెప్పేసి చెబుతూ ఉన్నారు. గతంలో ఏమి ఇచ్చేవారు? సహజమరణానికి అయితే 80,000 రూపాయలు ఇచ్చేవారు. ఇప్పుడు 60,000 ఇస్తూ ఉన్నారు. ఈ రోజున భవన నిర్మాణ కార్మికులు ఎప్పుడు పట్టో అడుగుతూ ఉన్నారు. మాకు చనిపోయిన దానికి ప్రమాదవశాత్తు మరణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. అలాగే యాక్సిడెంట్ క్లెయిమ్లకేమో 10 లక్షల రూపాయలు ఇవ్వాలి. మా పిల్లలకు స్కాలర్షిప్లు ఇవ్వాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఈ ఇచ్చే డబ్బులకి రాష్ట్ర ప్రభుత్వ ఖజానానికి ఏమాత్రం సంబంధం లేదు. అలాగే బీసీ సంక్షేమ చట్టం తీసుకొస్తా ఉన్నారు. వాళ్ళకి లోన్లు ఇస్తా ఉన్నారు. ఆ లోన్ మాట అలా ఉంచి దాంట్లో ఉన్న బీసీ వెల్ఫేర్ ఉన్న నిధులు రాష్ట్ర ప్రభుత్వం సొంత అవసరాలకు వాడుకోవడానికి ఈరోజు సిఐటిగా ఖండిస్తూ ఉన్నాం. ఇటువంటి నిర్ణయాలు కానీ తీసుకుంటే గత ప్రభుత్వం పట్టిన చర్యలే మీకు పడతాయని చెప్పేసి ఎప్పటికైనా 10 గంటల 8 గంటల విధానం అమలు చేయాలని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సిఐటియు కే చిన్న. తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలంలోని సోమేశ్వరం గ్రామంలో పురాణ ప్రాశస్త్యం గల బాలా త్రిపుర సుందరి సమేత సోమేశ్వర స్వామి వారి రథోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం స్వామి కళ్యాణం జరిగిన 4వ రోజు రథోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఆలయ అర్చకులు పరిటాల సుబ్రహ్మణ్య శర్మ, పరిటాల సోమశేఖర శర్మల ఆధ్వర్యంలో పలువురు పండితులు స్వామి అమ్మవార్లను రథంపై ఆసింపజేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల రథాన్ని రాగి గ్రామోత్సవం నిర్వహించారు. రథోత్సవంలో పాల్గొని అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం మానవుడు ఆచరించే ప్రతి మంచి పని ఆధ్యాత్మికతే అని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా తెలిపారు. పిఠాపురం శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠంలో వైశాఖ పౌర్ణమి మహాసభను డాక్టర్ ఉమర్ అలీషా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పీఠాధిపతి ఉమర్ అలీషా మాట్లాడుతూ జ్ఞానం, యోగం ద్వారా మానసిక స్థిరత్వం, ఏకత్వం సిద్ధించి మానవత్వ విలువలు పరిరక్షింపబడతాయని పిలుపునిచ్చారు. స్త్రీమూర్తులు కాలాన్ని సద్వినియోగం చేసుకుని మహిళా ఆర్థిక సాధికారత సాధించాలన్నారు. సమాజంలో తల్లి, తండ్రి విద్య నేర్పిన గురువులను తుది శ్వాస విడిచే వరకు మర్చిపోకుండా గౌరవించాలని తెలియజేశారు. కార్యక్రమంలో పిఠాపురం పాడా ప్రాజెక్టు డైరెక్టర్ శివరాం ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ కనకారావు, బిఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ పలివెల రాజు తదితరులు పాల్గొన్నారు. మన సంతోషం లభించాలన్నా, మనకి వైషమ్యాలు పొందాలన్నా అది మన చేతుల్లో, మన దగ్గరే, మన మనస్సు ద్వారా మనం ఏర్పరచుకునేటువంటి అవకాశం. కనుక మన అందరం ఏం కోరుకుంటాం? సంతోషాన్ని కోరుకుంటున్నాం, సుఖాన్ని కోరుకుంటాం, ఆరోగ్యాన్ని కోరుకుంటాం, ఆనందాన్ని కోరుకుంటాం. కనుక మనకు అవన్నీ లభించాలి అన్నట్లయితే మన మనస్సు పరిశుద్ధంగా ఉండాలి, కల్మషరహితంగా ఉండాలి.
మానసికంగా ఒక పవిత్రతతో మనం ఉండాలి. ఉన్నప్పుడే ఇవన్నీ లభ్యం అవుతాయి మనకి. అంటే మనసులో ఒక భావం పెట్టుకుంటాం, ఒక కలుషితమైనటువంటి భావం పెట్టుకుంటాం. ఎదుటి వ్యక్తిని మనం భౌతిక విధానంగా మనం లోపల చెడు పెట్టుకొని మనం బయట మంచితనంగా మాట్లాడాలి అనుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కొందరు. కాబట్టి మన అంతర్భావం పరిశుభ్రంగా ఉండాలి, భౌతిక భావం కూడా పరిశుభ్రంగా ఉండాలి. ఉన్నప్పుడే మనకు ఒక చక్కని ఒక అవగాహనతో కూడినటువంటి నడవడిక ఏర్పడుతుంది. మనసులో ఒకటి పెట్టుకొని బయటకు మనం మరొకటి మాట్లాడడం వల్ల దానివల్ల ఒక ఆ యొక్క కలుషితమైనటువంటి భావం యొక్క స్థితి మనకు నష్టాలకు దారి తీస్తుంది. కనుక మన అటువంటి విషయాలన్నింటినీ తొలగించడానికే ఆధ్యాత్మిక తత్వం అనేటువంటిది మన యొక్క దైనందిన జీవన విధానంలో అవసరం. ఈనాటి సమాజంలో ఈ లక్షణాలన్నీ మనం చూస్తూ ఉన్నాం. అనేక రకాలైనటువంటి తత్వాలు మన అందరిలో ఉన్నాయి. ఆ తత్వాలన్నిటినీ కూడా ఒక ప్రక్షాళన చేసి ఒక ఆధ్యాత్మిక భావం వైపు ప్రయాణం సాగించడానికే మనం ఈ యొక్క ఆధ్యాత్మిక సభలకు, సద్గురువర్యుల సన్నిధానానికి, సద్గురుతత్వం వైపు మనం ప్రయాణం సాగించవలసి ఉంటుంది. తద్వారా మనకు ఒక మానసిక పవిత్రత ఏర్పడుతుంది. మానసిక కాలుష్యాన్ని తొలగించుకొని ఒక చక్కని జీవనయానం సాగిస్తూ ఒక ఆధ్యాత్మిక భావన మనలో ఏర్పరచుకొని ఆ భావనను ఆచరణాత్మకమైనటువంటి దశగా మార్చుకోవడానికి సద్గురువర్యులు ప్రసాదించినటువంటి అనేక సామాజిక సేవాస్ఫూర్తిని కలిగించేటువంటి కార్యక్రమాల్లో మనం భాగస్వాములు కావాలని సద్గురువర్యులు మనందరి నుండి ఆశిస్తున్నటువంటి విషయం. పెద్దాపురం పట్టణం మున్సిపల్ కార్యాలయం సెంటర్లో మున్సిపల్ వర్కర్లు, వినాయకుడి గుడి సెంటర్, పసల వీధిలో మరడమ్మ తల్లి పెయింటింగ్ వర్కర్స్ యూనియన్, సినిమా సెంటర్లో పాండవగిరి పెయింటింగ్ వర్కర్స్ యూనియన్, కొత్తపేటలో తాపీ వర్కర్లు, ఐసీడీఎస్ కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, యాసలపు సూర్యారావు భవనం వద్ద ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్, వ్యవసాయ పరిశోధన ఫారం వద్ద టైమ్ స్కేల్ ఉద్యోగులు, లారీ యూనియన్ ఆఫీస్ వద్ద లారీ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్, మార్కెట్ యార్డ్ పాయింట్ వద్ద కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్లు సిఐటి జెండాలను ఆవిష్కరించారు. సిపిఎం ఆధ్వర్యంలో మేడే జెండాను నువ్వులగుంట వీధిలో దారపురెడ్డి సత్యనారాయణ, సుందరయ్య కాలనీలో యాసలపు రమేష్, వరహాలయ్యపేటలో రొంగల వీరాజు, సూర్యారావు భవనం వద్ద రొంగల సుబ్బలక్ష్మి, వేములవారి సెంటర్లో చల్లా విశ్వనాథం, సినిమా సెంటర్లో గరగపాటి పెంటయ్య సిపిఎం జెండాలను ఆవిష్కరించారు. మొమ్మన బసవరాజు విగ్రహానికి మహాపట్టిన రాంబాబు, మరడయ్య పూలమాలలు వేసిన వాళ్లర్పించారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నీలపాల సూరిబాబు, సత్యవతి, కోనిరెడ్డి నరసింహమూర్తి, నెక్కల నరసింహమూర్తి, హనుమంతు పాల్గొన్నారు. సార్ 2 నిమిషాలు ఆగండి, ఒక్క 2 నిమిషాలు. 4 సంఖ్య పోటీ ఇచ్చారు, 4 పథకాలు ఇచ్చారు. ఇంకా మనకి రావాల్సి ఇంకా చాలా ఉన్నాయి. అందు గురించి ప్రతి ఒక్కరు కూడా ఈ నెలలో ఎవరైతే ఈ నెలలో ఉన్నారో ఆ సభ్యులందరూ కూడా ఈ నెలలో వచ్చేటట్టు చూడాలి. ఏ కార్యక్రమం సరే మీటింగ్ తప్పనిసరిగా వచ్చేటట్టుగా మీ యొక్క ఈ నెల బలోపేతం చేసుకుంటే మనకి భవిష్యత్తులో మనుగడ ఉంటుంది. లేదంటే వాడికి ప్రభుత్వాలు చేస్తున్నటువంటి కుట్రలకు మన కార్మికులు చాలా బలైపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా గమనించి ఇప్పటికైనా మనం ఏదైతే సాధించుకున్నామో ఆ పథకాలను కంటిన్యూ చేయాలంటే కనుక మనలో పట్టుబాటు ఉండాలి. యూనియన్లకి అనుసంధానంగా మన కార్మికులందరూ కూడా ఉండాలి. అలాగే ఎక్కువసేపు మాట్లాడడం బాగా కాదు. వెంటనే సమాన వేతనం ఇవ్వాలి, సమాన పనికి సమాన వేతనం ఆనాడు సాధించుకున్న పని దినాన్ని నిలబెట్టుకుంటాం. రద్దు చేయాలి 12 గంటల పని దినాన్ని, రద్దు చేయాలి 4 లేబర్ రిపోర్టు వెంటనే ఒట్టులని కార్మికుల ఐక్యత. అంత నాణ్యత ఉంది. కానీ మన భారతదేశంలో మాత్రం 8 గంటల పరికరణాలు పూర్తి చేసి 12 గంటల పరికరణాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వ్యాప్తంగా పోరాటం చేయాలని దృఢంగా మన అఖిల భారత మహాసభలో నిర్ణయించి ఈ ఆర్డినెన్స్ వ్యతిరేకంగా పోరాటం చేయడం. ఆ
నేపథ్యంలో ఈ మేడే గురించి తెలుసుకున్నాం. ఈ మేడే మొదటగా మన పెద్దాపురం మున్సిపల్ సెంటర్లో మన యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతుంది. మన యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు హృదయ అప్పార్, తిరుపతి అప్పారావు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాకినాడ నుంచి వారానికి మైసూరుకి వెళ్లే రైలును కాకినాడ పార్లమెంట్ సభ్యుడు తంగళ ఉదయ్ శ్రీనివాస్ జెండా ఊపి ప్రారంభించారు. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే పెద్దాపురం మండలంలో ఆధ్వర్యంలో ఘనంగా సిఐటి. మేడే దినోత్సవం సందర్భంగా పిఠాపురం ఆర్టీసీ కేంద్ర ప్రభుత్వ ఇటీవల కార్పొరేటర్లకు అనుకూలంగా కార్మిక హక్కు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో శేషహోమం, పూర్ణాలు, గౌరీ పూజ. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.